రోజు నక్క కోడిపుంజు కథ. అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్లను కోడి పిల్లలను తినేసేది. రోజు నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా ఆలోచించుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడుకున్నట్టు కనపడ్డాది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని అనుకుంటున్నారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి వచ్చారు. ఒక్క కోడి పుంజు కూడా తన పిల్లలతో కలిసి చూడడానికి వెళ్ళింది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవలించింది. హరే, నువ్వు చచ్చిపోయావనుకున్నామే అని అంది కోడి పుంజు. నక్కంది, లేదు అదేమీ కాదు, నిన్న రాత్రి బాగా తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది అని జవాబు చెప్పింది. పుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువగా ఉండింది. ఇదేమిటి, ఒక పిల్ల తక్కువగా ఉన్నా నాకు తెలియలేదు అంది కోడి పుంజు. అప్పుడు వెంటనే నక్కంది, ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లలను తింటే నీకు తెలియలేదు, కానీ ఒక్క క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు అంది నక్క నవ్వుతూ. నిజమే కదా అనుకున్నారు అందరూ. దీనికి అర్థము